హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు కూర చూపించబోతున్నాను. అది కూడా కేవలం 4 కోడిగుడ్లతో 10 మందికి సరిపడా కూర చూపించబోతున్నాను. ఇది చపాతీలోకి, రైస్, రోటీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం మీ పిల్లలకి ఎగ్ పెట్టాలి అనుకుంటే ఎగ్ని ఇలా కూడా చేసి పెట్టవచ్చండి. అది ఏ విధంగానో ఈరోజు వీడియోలో చూసేయండి. ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా తరుక్కొని వేసుకున్నానండి. అలానే 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోగానే ఇందులోకి నేను 2 పెద్ద టమాటాలని తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని టమాటాలు మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల తొందరగా టమాటా మగ్గిపోతుందండి, అడుగంటకుండా కూడా ఉంటుంది. ఇలా చక్కగా టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు చక్కగా ఇలా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేనైతే ముందుగా 4 కోడిగుడ్లని ఉడకపెట్టుకున్నానండి. ఈ ఉడకపెట్టేసుకొని పెంకు తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లోపల సొనని మాత్రం పక్కకు అలానే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎగ్ని కట్ చేసుకున్న పీసెస్ని వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతేకాని ఈ ఎగ్తో పాటు మీరు ఆ చందమామను కూడా కట్ చేశారనుకోండి, నీసు వాసన వచ్చేస్తుందండి కూర. అందుకని ఇలానే కట్ చేయకుండా వేసేసుకుంటున్నాను. ఎలా పడితే అలా కలుపుకుండా ఎడ్జెస్ నుంచి ఇలా పొడి పొడిగా కలుపుకుంటూ వస్తే మనకు గుడ్డు విరిగిపోకుండా ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఈ ఎగ్ లోపల ఉన్న సొనని చందమామ అనేవాళ్ళ లేదా వేరేకి ఏమన్నా పేరుతో పిలిచేవాళ్ళు నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మేమైతే చందమామ అని పిలుస్తామన్నమాట. చూడండి, ఇలా మూత పెట్టుకోకుండా ఈ ఉల్లిపాయ టమాటాతో పాటు ఎగ్ పీసెస్ని కూడా ఇలా వేయించుకుంటే చక్కగా వేగిపోయి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. ఈ టైంలో రుచికి సరిపడా కారం వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ కారాన్ని కూడా వేయించుకోవాలి. ఈ కర్రీ మనకి రైస్లోకే కాదు చపాతీ, రోటీలో కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 నిమిషాలు కారం వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు పచ్చివాసన రాకుండా కూర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఉప్పు కారాలతో. ఇప్పుడు ఇలా వేగిపోగానే ఇందులోకి నేను ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇలా వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని కరెక్ట్గా మనం ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి గ్రేవీ అనేది ఆ టైంకి వచ్చేసినప్పుడు ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంత సింపుల్గా కేవలం 4 కోడిగుడ్లతో 10 మందికి సరిపడా కూర తయారు చేసుకున్నామో. మీకు కూర ఎక్కువగా కావాలి అంటే ఆనియన్స్, టమాటోస్ క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కదా అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం, నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.